నిత్యుడగు యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త యోహాను సువార్తమానము 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, ఈ అధ్యాయాన్ని ఒకసారి మనం ధ్యానం చేస్తే, మిట్ట మధ్యాహ్న వేళ సమరయను పట్టణంలో సమరయ స్త్రీ యాకోబు అను బావి యొద్దకు నీళ్లు చేదుకొనుటకు వచ్చింది. అదే బావి యొద్ద అలిసిపోయి యేసుక్రీస్తు కూర్చుని ఉండగా వచ్చిన ఆ స్త్రీకి ఆయన సువార్తను బోధిస్తూ అనేకమైన లోతైన సత్యాలను కూడా ఆయన తెలియజేస్తూ తనను తానే క్రీస్తుని ప్రత్యక్షపరుచుకొని తన ద్వారా ఆ గ్రామం అంతటి రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మెట్టుకు యేసుక్రీస్తు అక్కడ ఆ స్త్రీతో చెప్పిన వాక్యాన్ని మనకు తెలియచేస్తున్నాడు. ఏమని? ఆయన ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎవడును దప్పిగొనడని. ప్రియులారా, ఈ లోక సంబంధమైన నీళ్లు మనం త్రాగితే మన భౌతిక సంబంధమైన శరీరం దప్పిక తీర్చబడుతుందేమో, కానీ ఆత్మ సంబంధంగా మన ఆత్మకు ఎన్నడూ దప్పిక తీర్చబడదు. దేనికంటే శరీరానికి ఎలాగ శరీర సంబంధమైన నీళ్లు దప్పిక తీరుస్తాయో, మన ఆత్మకు కూడా ఆత్మ సంబంధమైన నీళ్లే దప్పిక తీరుస్తాయి. అందుకు దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చేవారికి నేను జీవజలపు ఓటును అనుగ్రహిస్తాను, నేను ఎవరిని ఏమాత్రం త్రోసివేయను అని చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, దేవుడు అనుగ్రహించే నీళ్లు నిత్య జీవానికి మనల్ని ఊరడి ఊటగా నీటి బొగ్గుగా సిద్ధపరిచే ఆ అద్భుతమైన జలాలు కనుక దేవుని ప్రియులారా, ఆ దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన ఆ నీళ్లను మనం పానం చేసి మన ఆత్మలో నిత్య జీవం ఉబికిటట్లుగా నిత్య జీవమునికై ఊరిడి ఊటగా మన ఆత్మను సిద్ధపరచుకోవాలి. ఈ రోజున చాలా మంది పరిశుద్ధాత్మను నమ్మక పరిశుద్ధాత్మను తృణీకరిస్తూ పరిశుద్ధాత్మ నింపుదలను హేళన చేస్తున్నారు. అయితే మెట్టుకు దేవుని ప్రియులారా, యేసుక్రీస్తును మనం మాదిరిగా ఉంచుకోవాలి. ఆయన ఆత్మచేత నింపబడినట్లుగా, అన్య భాషలు మాట్లాడినట్లుగా, ఆయన ఆత్మ మూలంగా ప్రవచించినట్లుగా, ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేసినప్పుడు మనము తప్పనిసరిగా కార్యాలు చేయాలి కదా. కాబట్టి మీరు దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించి కన్నీరు కార్చి పరిశుద్ధాత్మను నిత్యముగా మీరు అడిగితే, ఈ లోక సంబంధమైన తండ్రి కంటే గనుడైన మన పరలోకమందున తండ్రి ఎంతో నిత్యముగా మీకు సమృద్ధిగా కొలతలిన అభిషేకాన్ని, పరిశుద్ధాత్మను నీళ్లను మీకు అనుగ్రహిస్తాడు. దేవుని ప్రియులారా, ఈ నీళ్లు మనకి ఎన్నడూ దప్పికను కలిగించవు, ఎన్నడూ మనల్ని ఆకలి కొనేటట్లుగా చేయవు. ఇవి మనలో ఎప్పుడు జీవాన్ని ఉంచే జీవపు ఊట. రెండవదిగా దేవుడు అనుగ్రహించే నీళ్లు రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత మూడవదిగా వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత నాలుగవదిగా ప్రేమకు సాదృశ్యంగా ఉంది. దేవుడు అనుగ్రహించే ఈ నీళ్లను మనం పానం చేయటం వలన మనలో దేవుని వలన కలిగిన రక్షణ, దేవుని ద్వారా అందించబడుతున్న జీవవాక్యం, దేవుని ద్వారా మనలో కుమ్మరించబడుతున్న దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ వృద్ధి చెందుతాయి. కనుక దేవుని ప్రియులారా, ఈ నీటికి సాదృశ్యమైన ఈ 4 అనుభవాలు మనలో వృద్ధి చెందినట్టుగా నిత్యముగా మన ప్రభు యొద్ద కనిపెట్టి ప్రార్థించి దేవుడు అనుగ్రహించు ఆ నీళ్లను త్రాగి తృప్తిపరచబడి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడదుముగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా యేసయ్యా, నీకు స్తోత్రం. ఈ దినమును మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి నీకు వందనాలు. నిత్యముగా మేము ఎన్నడూ తప్పికనుకోకుండా మీరు అనుగ్రహించు శ్రేష్టమైన నీళ్లు పొందుకోవాలని ఆశపడుతుండగా, నీ వాక్యానికి, ఆత్మకు, రక్షణకు, ప్రేమకు సాదృశ్యంగా ఉన్న జీవజలమును నీళ్లను మాలో కుమ్మరించి మీ నీళ్ల వలన మా ఆత్మ నింపబడి నిత్య జీవమునకు ఊరిడి ఊటగా బొగ్గగా మమ్మల్ని మార్చి నీ రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.